రామగుండం కార్పొరేషన్ 43వ డివిజన్లో మంగళవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటకు కట్టుబడి స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చూపిన చొరవతో ఈ డివిజన్లో రోడ్ల నిర్మాణ పనులకు మోక్షం లభించిందని 80 లక్షల రూపాయల TUFIDC నిధులతో డివిజన్లో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు ఫ్లోర్ లీడర్ మాంకాళి స్వామి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాంకాళి మాట్లాడుతూ భారీగా నిధులు సాధించి అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు. BCCL అధ్యక్షులు గట్ల రమేష్ మాట్లాడుతూ నూతన రోడ్డును విస్తరించి నిర్మించేందుకు సహకరించిన డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. 3వ డివిజన్కు సంబంధించి దాదాపుగా 80 లక్షల రూపాయలతోటి మా గౌరవ సోదరుడు BCCL కార్పొరేషన్ అధ్యక్షుడు గట్ల రమేష్ గారు ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి ఈ డివిజన్ అభివృద్ధిలో భాగంగా ప్రత్యేకించి ఈ గల్లీని అభివృద్ధి చేయాలి. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ఈ ప్రాంతంలో ఈ గల్లీలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం ఈ గల్లీకి అంబులెన్స్ కూడా రాని పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఈ రోడ్డును అభివృద్ధి చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుడుతోటే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా చూసి అక్కడ ఉన్న ప్రజలందరితోటి కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా అనుగుణంగా ఉండే విధంగా ఈ రోడ్డును అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరితోటి చర్చించి ఈ రోడ్డును దాదాపుగా 20 నుంచి 25 ఫీట్లు 2 వెహికల్స్ ఎదురెదురుగా వచ్చినా కూడా ఈజీగా వెళ్ళిపోయేటట్టు ఇక్కడ ప్రజలందరూ ఒప్పుకొని ఇంత పెద్ద ఎత్తున రోడ్డును అభివృద్ధి చేసేందుకు సహకరించినందుకు ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఎందుకంటే అన్ని డివిజన్లలో ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానీ డ్రైన్లు కానీ సివరేజీ లైన్స్ కానీ వాటర్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు 43వ డివిజన్లో ఈ రోడ్డు కార్యక్రమాన్ని చేయడం అనగానే గౌరవ మా నాయకులు ఎల్లన్న గారు, మా గురువర్యులు కాల్వ లింగసమన్న గారు, మా సోదరుడు కార్పొరేటర్ ముస్తాఫా గారు, రమేష్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చేసి ఇంతమంది పెద్ద మనుషుల సమక్షంలో వీరందరూ కూడా ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోకపోయినా గౌరవ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు వచ్చుడుతోటే కేవలం సంవత్సర కాలం లోపట్నే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అండర్గ్రౌండ్ డ్రైనేజీలు తర్వాత సీసీ రోడ్లు వేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నారు. ఈరోజు 43వ డివిజన్లో రోడ్డు వర్క్ స్టార్ట్ అవుతుంది. పిలవగానే ఇచ్చేసిన ఇక్కడ 43వ డివిజన్ ప్రజలకు మరియు మా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గడిచిన 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం దాదాపు ఈ రోడ్ను 20 సంవత్సరాల క్రితం వేసిన ఈ రోడ్ను గడిచిన 10 ఏళ్లలో కనీసం దీని దిక్కైనా చూడని పరిస్థితి. ఇక్కడ ఒక 5 సంవత్సరాల క్రితం ఒక డ్రైన్ వేసి దాన్ని నిర్దాక్షిణంగా వదిలేస్తే చిన్న చిన్న అంబులెన్సులు కూడా పోయే సౌకర్యం లేని ఈ రోడ్డు ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటు వచ్చినప్పుడు ఈ రోడ్డు వేయించకపోతే బాగా ఇబ్బంది అవుతుందని ఆ రోజు వీళ్ళందరి ప్రజల సమక్షంలో మాట ఇవ్వడం జరిగింది. దాన్ని కట్టుబడి ఆయన గెలిచిన సంవత్సర కాలంలోనే తీసుకొచ్చిన ఫండ్స్లో నుంచి మనకు దాదాపు ఇది 80 లక్షల వరకు వర్క్ ఉంటుంది. ఇది మనకు రావడానికి ఆయన ఎంతో కృషి చేసిండ్రు. దానికి గాను నాకు ఆ వర్క్ స్టార్ట్ కావడానికి మా అందరూ మా సామన్న కానీ ఎల్లన్న, మా లింగసామన్న, ముస్తాఫా గారు అడుగున ఈ రోడ్డు వర్క్ కావడానికి నాకు ఎంతో సహకరించిండ్రు. వారందరికీ పేరు పేరున మా 43వ డివిజన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాల్వ లింగస్వామి, పాత్పల్లి ఎల్లయ్య, ముస్తఫా, సొల్లు రామస్వామి, రామకృష్ణ, స్వరాజ్, అడపకృష్ణ, మంతిన్ శ్రీకాంత్ తదితరులతో పాటు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.